ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన భారపూర్తమైన వాక్యం ఏదనగా గొప్ప ప్రార్థనలు అనే వాక్యం ద్వారా మాట్లాడపడుతుంది. ద గ్రేట్ ప్రేయర్స్. పరిశుద్ధ లేఖనం నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 1 Peter 3:12. అందరూ బైబిల్ తీసి నాతో పాటు ఏకీవించండి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఆమె చెప్దాం. ఇక్కడ ఒక మాట ఏంటంటే, ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు ప్రార్థన వైపు ఉన్నవి. హల్లెలూయా. ఎవరైతే యేసుకి ప్రార్థన చేస్తారో వారు వైపు యేసయ్య చెవులుంటాయి. కుమార్తె ఆయన చెవులు ఎప్పుడు మన ప్రార్థనలు ఆలకిస్తూనే ఉంటాయి. ఆయన ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. ఆయన చెవులు మనం చూసే ప్రార్థనల వైపు వింటే ఆయన వెనగాడు కుమార్తె. మన మొర ఎవరు ఆలకించినా ఆలకించకపోయినా యేసయ్య మన మొర ఆలకిస్తాడు. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేని క్రైస్తత్వం మృతత్యులము అన్నాడు దేవుడు. ప్రార్థన చేయకపోతే ప్రార్థన దేవుని చేరదు కుమార్తె. మనం విజయం సాధించాలంటే, మనం అనుకున్నది లోకంలో సాధించాలంటే అది ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం కుమార్తె. మన ప్రార్థన ఏ విధంగా చేయాలి? ఎంతోమంది భక్తులు లోకంలో ప్రార్థన చేసి విజయాలు సాధించారు కుమార్తె. వాళ్ళందరూ గొప్ప గొప్ప ప్రార్థనలు. ఎందుకు గొప్ప ప్రార్థనలు అన్నామంటే ఆ ప్రార్థనల ద్వారా వాళ్ళు అనుకున్నవి సాధించగలిగారు ఈ ప్రపంచంలో. ఈ ఉదయకాల సమయంలో వాక్యమైన ప్రియులారా, మనిషికి ఊపిరి అంత అవసరమో క్రైస్తవుడికి ప్రార్థన అంత అవసరమైనది. హల్లెలూయా. ఎందుకంటే క్రైస్తవుడికి ప్రార్థన లేకపోతే అది సరైన జీవితం కాదు. క్రైస్తవ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. తెల్లవారు లెగ్గానే మన పడకల మీద మనం దర్శావసతిని జ్ఞాపకం చేసుకోవాలి అంటాడు కదా దావీదు మహారాజు. ప్రభా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును కదా. హల్లెలూయా. వాడు వండర్ఫుల్ వర్డ్ కదండి. ఉదయమునే నా కంఠస్వరం నీకు వినబడును కదా. మన కంఠస్వరం యేసయ్యకి వినిపించాలి. తెల్లవారు లెగిసి దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు. మనం కూడా యేసయ్యకి ముమ్మారు ప్రార్థన చేసేవారంగా ఉండాలి. అయితే కొంతమంది భక్తులు ప్రార్థనల ద్వారా విజయం సాధించారు. ఆ కొంతమంది భక్తులు ఈరోజు ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా గొప్ప ప్రార్థనలో మన జ్ఞాపకం వచ్చే వ్యక్తి మోషే. మోషే అనగా నీళ్ళ ద్వారా రక్షించబడిన వాడు. మోషే అనేది ఐగుప్తు నామధేయం. మోషే అనగా నీళ్ళ ద్వారా రక్షించబడినవాడు. మోషే చాలా గొప్ప ప్రార్థనలు చేశారండి. ఆ ప్రార్థన ద్వారా ఆయన అనేక విజయాలు సాధించారు. అయితే ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు మోషే ద్వారా ఐగుప్తు దేశం నుంచి విడిపించిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఎన్నో చిత్రహింసలు పడుతూ బాధ పెడుతూ ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. ఆ టైంలో ప్రజలు యేసయ్యకి మొరపెడితే, ప్రభా మాకి ఐగుప్తు బానిసత్వాన్ని విడిపించండి, ప్రభా మాకి ఈ బానిసత్వం మేము పడలేకపోతున్నాం, మమ్మల్ని ఒకసారి రక్షించండి అని ఐగుప్తులో ఇజ్రాయెల్ మొరపెడుతూ ఉండగా దేవుడు మొరాలకించి మోషే నాయకుడిని ఎన్నుకొని వారిని పంపిస్తాడు. పంపించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజల దేవుడు ఆశ్చర్యకరంగా ఐగుప్తు దేశం విడిపిస్తాడు. వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అలా ముందుకు సాగిపోతూ ఉన్నారు. అప్పుడు మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఫరో హృదయం కఠినమైపోద్ది. మళ్ళీ వెనకాల నుంచి ఫరో మన సైన్యం తడుపుకుంటూ వస్తూ ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజలు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎదురుగా వాళ్ళకి ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. వాళ్ళకి ఏమొచ్చింది? ఎదురుగా ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. వెనకాల ఫరో సైన్యం వస్తుంది. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు మోషే తిట్టుకుంటున్నారు. మోషే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? అక్కడ బానిసత్వంలో బ్రతుకుందాం కదా. ఇక్కడ చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం. ఎక్కడికి వెళ్ళి మేము చనిపోతాం.
మోషే అన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతాడు, మోషే నువ్వు నాకు ప్రార్థన చేయ మోషే అంటున్నప్పుడు మోషే యేసయ్యకు ప్రార్థన ఎక్కడ చూడగలమంటే నిర్గమాకాండం 14 అధ్యాయం 15-16 చూడగలం. నిర్గమాకాండం 14 15-16 కుమార్తె. అక్కడ మోషే అంటున్నాడు, మోషే పరిస్థితి ఎలాగైపోయిందంటే ముందు నుయ్య వెనకాల గొయ్యిలాగా అయిపోయింది. అటు ముందుకు వెళ్ళాడు, ఇటు వెనక్కి వెళ్ళాడు. వెనకాలకి వెళ్తే ఫోరో సైన్యం, ముందుకు వెళ్తే ఎర్ర సముద్రం. ఎలాగ ఇప్పుడు మనం అలాగే సమస్యల్లో ఉంటాం. చుట్టూ సమస్యలతో ఉన్నప్పుడు, చుట్టూ ఇబ్బందులతో ఉన్నప్పుడు, చుట్టూ ఇరుకులతో ఉన్నప్పుడు ముందుకి వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేము. ముందుకెళ్తున్న సమస్య, వెనక్కి వెళ్ళిన సమస్య. అటువంటి సమయంలో మనకున్న ఒకే ఒక ఆయుధం ప్రార్థన. హల్లెలూయా. ఆ టైంలో మనకి సహాయం చేసే ఒకే ఒక వ్యక్తి సర్వశక్తి గల దేవుడు మాత్రమే. హీ ఓన్లీ కెన్ డెలివర్ అస్ ఫ్రమ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఆయనొక్కడే మన సమస్యల మీద విజయం ఇవ్వగలడు. ఆయనొక్కడే మన సమస్యల మీద శక్తిని ఇవ్వగలడు. కుమారుడు ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతాడు. కుమార్తె ఈరోజు నీ పరిస్థితి ఇలాగే ఉందేమో, ముందు గొయ్యి ఉంది, వెనకాల నుయ్యి ఉంది, ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళలో తెలియట్లేదు, మరణం అయిపోతే బాగున్ను అనిపిస్తుందేమో ఈరోజు కుమార్తె. దేవుడు ఖచ్చితంగా అటువంటి సమస్యల నుంచి నేను లేవదీయగలడు. అయితే నువ్వు చేయవలసింది ఒకటే, ప్రార్థన. ఇఫ్ యు డూ ద ప్రేయర్, గాడ్ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్. దేవుడు నీ శక్తినిచ్చి నేను అద్భుత రీతిగా నీ సమస్యని దేవుడు విడుదల చేయగలడు. కుమార్తె అది నమ్ముతున్నావా? నమ్ముతున్నట్టు నాతో పాటు ఆమె చెప్పు. కుమార్తె ఈరోజు దేవుడు నీ జీవితం అద్భుతం చేయబోతున్నాడు. మోషే గారు, మోషే ఒక్కసారి మళ్ళీ ప్రార్థించే అన్నప్పుడు ఆయన కర్రెత్తి, ఆయన చేతిలో కర్ర అంటే మన చేతిలో బైబిల్, అది పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా నువ్వే నా ఏ రోజు నన్ను సాక్షిగా పెట్టు. నువ్వు నన్ను ఎన్నుకున్నావు, ఇజ్రాయేల్ ప్రజలను తిడుతున్నారు. ఈరోజు నీ చిత్తమైతే ఎర్ర సముద్రం మీద నన్ను నడిపించు అన్నప్పుడు యేసయ్య ప్రార్థన చేయగా మోషే ఒక అద్భుతకారం జరిగింది. అక్కడ ఏంటంటే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. హల్లెలూయా. వాట్ వండర్ఫుల్ అండి. ఎర్ర సముద్రం ఎన్ని పాయలు అయిపోయింది? 2 పాయలు అయిపోయింది. కుమార్తె ఇటువంటి అద్భుతాన్ని జీవితంలో చూడాలని ఆశపడుతున్నావా? అది ప్రార్థించే. నీ జీవితంలో కూడా కష్టాలు వస్తే అవి 2 పాయలుగా దేవుడు చేయబోతున్నాడు. నీ బాధ నుంచి 2 పాయలుగా చేయబోతున్నాడు. నీకు విడుదల ఇవ్వబోతున్నాడు యేసయ్య. గాడ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ యూ ఫ్రమ్ సచ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. ఈరోజు నమ్ముతున్నావు ఈ మాట? నాతో పాటు మాట చెప్తావా? ప్రభువా ఎర్ర సముద్రం లాంటి ఎన్నో సమస్యల ముందున్నాయ్యా. ఎలాగైతే ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించావో నన్ను కూడా నడిపించవా ఆరిన నేల మీద. ఆమె చెప్దామా? వాటి వండర్ఫుల్ కదండి. ఎప్పుడైతే మోషే ప్రార్థన చేశాడో ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. పాయలు అయిపోవడమే కాకుండా ఎర్ర సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కుమార్తె ఆరిన నేల మీద చెట్టు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అవతల ఒడ్డుకి వెళ్ళిపోయారు. కుమార్తె ఈ ప్రపంచంలో ఎవరో చేయలేని గొప్ప ఆశ్చర్యకారం ఏంటంటే సముద్రము 2 పాయలుగా చేయడం. అది యేసయ్యకి మాత్రమే సాధ్యం. 2 పాయలుగా చేసిన యేసయ్య సముద్రాన్ని నీ సమస్యల నుంచి విడుదల చేయడా? నిన్ను నీ కష్టాల నుంచి విడుదల చేయడా? నీ బాధల నుంచి విడుదల చేయడా ఈరోజు? అయితే నువ్వు చేయవలసింది ఒకటి, ప్రే టు గాడ్ మై ఫ్రెండ్, ప్రే టు గాడ్. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. ఈరోజు దిగులు పడకు, నిబ్బరంగా ధైర్యంగా ఉండు. నా యేసయ్య నాకున్న ధైర్యంతో ప్రార్థించే, ఆయన నీకు విడుదల ఖచ్చితంగా ఇస్తాడు. ఎలాగైతే ఇజ్రాయేల్ ప్రజలు ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు సముద్రం మధ్యలోంచి. ఎందుకంటే ఇది యేసయ్యకి సాధ్యం, మనుషులకు సాధ్యం కాదు. ఇట్స్ ఓన్లీ పాసిబుల్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్, నాట్ ఫర్ ద పీపుల్ మై ఫ్రెండ్. ఈరోజు నీకు ఏ సమస్య ఉన్నా, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది ఉన్నా భయపడకు, దిగులు పడకు. ఆయన నీ జీవితంలో ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యం ఈరోజు నీ జీవితంలో యేసయ్య చెయ్యబోతూ ఉన్నాడు. ఆమె చెప్దామా? ఎస్ మై ఫ్రెండ్, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఎ మిరకల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేయి. నీకు సమస్య వచ్చిందని ఒక మూలన కూర్చోక, కష్టం వచ్చిందని మూలన కూర్చోక, ఇబ్బందులు వస్తున్నాయని మూలన కూర్చోక, లెగిసేసే ప్రార్థన చేయి. లెమ్ము తేజరిల్లుము,
నీ మీద వెలుగు ఉదయించబోతుంది. ఈరోజు యేసయ్యకి పడుదలకి ప్రార్థించేయి, నమ్మకంతో ప్రార్థించేయి. ఆశ్చర్య కార్యాలు దేవుడిని చుట్టూ చేయాలని ఆశపడుతున్నాడు. గాడ్ వాంట్ టు గెట్ గ్రేట్ మిరకల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ మై ఫ్రెండ్. భయపడకు, దిగులు పడకు. ఆయనే నీ జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. నమ్ముతున్నావు ఈ మాట నాతో? కుమార్తె మొట్టమొదటి ప్రార్థన మోషే జీవితాన్ని మార్చింది. ఆ ప్రార్థన ఇజ్రాయెల్ ప్రజలకు సాక్షిగా నిలబెట్టింది మోషేని. ఆరిన నేల మీద దేవుడు నడిచేలా చేశాడు. ఇది గొప్ప ప్రార్థన. ఇటువంటి ప్రార్థన కలిగి ఉండాలని యేసయ్య ఆశపడుతున్నాడు. రెండో ప్రార్థనకి వెళ్దాం. సెకండ్ ప్రేయర్ ఈజ్, రెండో ప్రార్థన యెహోషువ ప్రార్థన. హల్లెలూయా. రెండో ప్రార్థన ఏ ప్రార్థన? యెహోషువ ప్రార్థన. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12 నుంచి 14 వరకు మనం చూసినట్టయితే, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12 నుంచి 14. యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలుకు అమోరీలకు గొప్ప యుద్ధం జరుగుతుండగా, యెహోషువ నాయకత్వం, మోషే చనిపోయిన తర్వాత ఆ నాయకత్వం యెహోషువకు అప్పగించాడు. యెహోషువతో, యెహోషువ నిబ్బరంగా ధైర్యంగా ఉండు, జడుకు భయపడకు, మోషేకి తోడుగా ఉన్నట్లు నీకు కూడా తోడుగా ఉంటాను అంటున్నాడు. ఈరోజు ఎంతమంది వాక్యం వింటున్నారు? కుమార్తె, ఎలాగైతే యెహోషువకు దేవుడు తోడుగున్నాడు, ఈరోజు నీకు కూడా దేవుడు తోడుగుండును గాక. నువ్వు చేసే పనులన్నింటిలో, నీ ప్రయత్నంలన్నింటిలో దేవుడు తోడి ఉండును గాక. కుమార్తె, ఈరోజు నీ ఉన్న పక్క వారికి చెప్పండి, దేవుడు తోడుకుంటారో చెప్పండి. పక్క వారికి ఆమె చెప్దామా? వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ కదండి. ఇక్కడ మంచి మాట సెలవిస్తున్నాడు. అన్నాడు, యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలకి అమోరీయులకి యుద్ధం అవుతుంది. యుద్ధం అవుతున్నప్పుడు యెహోషువ దేవుడికి ప్రార్థన చేస్తుంది. ఎట్లా ప్రార్థన చేస్తాడంటే, యుద్ధము అవుచుండగా ఏమన్నాడు? జయము కలిగినట్లుగా సూర్యుడా చంద్రుడా నువ్వు ఆగవాలని యెహోషువ ప్రార్థన చేస్తుండగా, యెహోషువ సూర్యుడా నీవు గిద్యోనులో నిలుపుము, చంద్రుడా నీవు ఆయిములో నిలువము, లోయలో నిలువమని యెహోషువ ప్రార్థన చేశాడండి. సూర్యుడాను వాగిపో, చంద్రుడాను వాగిపో. హల్లెలూయా. అంటే సూర్య చంద్రులను కూడా ఆపగలిగే శక్తి ఎవరికి ఉంది? యెహోషువ ప్రార్థన. ఇది గొప్ప ప్రార్థన అండి. ప్రకృతిని కూడా స్తంభించగలదు ప్రార్థన. కుమార్తె యెహోషువ ప్రార్థన దేవుడు ఆలకించాడండి. బైబిల్లో ఉంటుంది, ఒక మనుషుని ప్రార్థన ఆలకించినట్లు ఇప్పుడు బైబిల్లో లేదంట, అంటే చరిత్రలో లేదంట. అంటే యెహోషువ ముందు కానీ యెహోషువ తర్వాత కానీ ప్రార్థన దేవుడు ఆలకించాడంట. అంటే యెహోషువ ప్రార్థన చేయగా ఏమాగిపోయి సూర్యచంద్రుడు, అంటే యుద్ధం అయ్యే వరకు, ఇజ్రాయెల్ ప్రజలకు జయం వచ్చే వరకు సూర్యచంద్రులు అక్కడే ఆగిపోయి అంటండి. వాటి వండర్ఫుల్ ప్రేయర్ కదండి. నువ్వు చేయగలవా అంటే ప్రార్థన? అటువంటి ప్రార్థన నువ్వు చేయగలవా? ఈరోజు నువ్వు ఏ ప్రార్థన కలిగి ఉన్నావు? నువ్వు ప్రార్థన చేసి నీ కుటుంబమే కదిలించబడలేకపోతే ఇక సూర్యచంద్ర నక్షత్రాన్ని ఆపగలవు నువ్వు? మోషే ప్రార్థించగా ఎర్ర సముద్రం పాయలు అయిపోయింది. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్ర నక్షత్రం లాగిపోయి కుమార్తె. వాడి ప్రేయర్ కుమార్తె. యుద్ధము జరిగే వరకు, యుద్ధంలో విజయం సాధించే వరకు సూర్యుడాను అక్కడ ఆగిపోయినడు, చంద్రుడాను ఆగిపోయినడు. ఈరోజు నీ ప్రార్థన ఎలాగుంది? ఈరోజు అటువంటి అంటాడు కదా, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో మనం యేసయ్యను సేవించాలి. హల్లెలూయా. పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో యేసయ్యను సేవిస్తే ఖచ్చితంగా మన జీవితంలో మన విజయము సాధించగలం. కానీ విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇఫ్ యు ప్రే టు ద లార్డ్ విత్ ఎ ఫుల్ ఆఫ్ హార్ట్, పరిపూర్ణ మన మనసుతో, అత్యాశక్తితో ప్రార్థన చేస్తే నీ సంఖ్యలు విడిపోతాయి కుమారుడు. అటువంటి ప్రార్థన ఈరోజు చేసే కావాలి. వీళ్ళు చేసిన ప్రార్థన సామాన్య ప్రార్థన కాదండి. నాకు ఎలాగైనా విజయం కావాలని ప్రార్థన చేస్తారు. అంటే ఒక గొప్ప ప్రార్థన ప్రకృతిని స్తంభించగలిగింది. అటువంటి ప్రార్థన ఈరోజు నువ్వు కలిగి ఉండాలి. యెహోషువలాంటి ప్రార్థన కలిగి ఉండాలి. అటువంటి గొప్ప ప్రార్థన
నీ జీవితాన్ని మార్చగలదు కుమార్తె. అప్పుడు రెండో ప్రార్థన యెహోషువ ప్రార్థన. మూడో ప్రార్థన హిజ్కియా చేసిన ప్రార్థన. హల్లెలూయా. మూడో ప్రార్థన ఏంటి? హిజ్కియా చేసిన ప్రార్థన. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మనం చూస్తే 1-6. యెషయా గ్రంథం 38 1-6 వచ్చా మనం చూస్తే అక్కడ ఒక రాజు కనిపిస్తున్నాడు, హిజ్కియా మహారాజు. హిజ్కియా మహారాజు ఒక మరణకరమైన రోగం వచ్చింది. ఏ రోగం వచ్చింది? ఒక భయంకరమైన మరణకరమైన రోగం వచ్చింది. ప్రవక్త చెప్పాడు హిజ్కియా, నీ టైం అయిపోయిందయ్యా, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో అన్నాడు. ఏమన్నాడు? నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో, కొన్ని రోజులు చనిపోబోతున్నావు. ఈ మాట నువ్వు చెప్పు, ఈ మాట కానీ నీకు చేస్తే నువ్వేం చేస్తావు? అక్కడ గుండె చచ్చిపోతావేమో కదా. కానీ హిజ్కియా ఏం చేసేది తెలుసండి? బాధపడలేదు, కృంగిపోలేదు, అటు ఇటు పరిగెట్టలేదు, అధికారులకి వెళ్ళలేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు. మనమైతే హాస్పిటల్ పరిగెడతాం, లక్షలు వెచ్చిస్తాం. కానీ హిజ్కియా ఏం చేసేది తెలుసండి? హిజ్కియా తన ముఖాన్ని గోడతోటి తిప్పుకొని కన్నీళ్ళు విడుస్తూ పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాను. ఆమె చెప్దామా? కుమార్తె. గొప్ప ప్రార్థన అండి. అంటే ఈ ప్రార్థన ఎటువంటి ప్రార్థన తెలుసండి? ఈ ప్రార్థన ఒక పేరు పెట్టవచ్చు, యేసయ్య చిత్తాన్ని మార్చిన ప్రార్థన. హల్లెలూయా. వాటి పేరు అండి యేసయ్య చిత్తాన్నే మార్చిన ప్రార్థన. అంటే యేసయ్య నిర్ణయాన్ని కూడా మార్చింది ఈ ప్రార్థన. ఇలా ప్రార్థన చేస్తున్న ప్రభా, ఈయన ఎలా బ్రతికాడో నీకు తెలుసయ్యా, ఎంత యథార్థంగా బ్రతికాడో తెలుసు, నా రాజ్య పరిపాలన ఎలా బ్రతికాడో నీకు అన్నీ నీకు తెలుసయ్యా అని కన్నీరు విడుస్తూ పశ్చాత్తాపంతో హిజ్కియా రోజు ప్రార్థన చేస్తున్నాడు యేసయ్య వైపు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన సాక్షాత్ యేసయ్య విన్నాడు. కుమార్తె యేసయ్య ప్రార్థన చెవియగ్గాడు. ఒకటే అన్నాడు, దేవుడు ప్రార్థన ఆలకించాడు. మళ్ళీ ప్రవక్త వచ్చి అన్నాడు, హిజ్కియా నీ ప్రార్థన చాలా గొప్పదయ్యా, నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు మరొక 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమె చెప్తాం ఒకసారి కుమార్తె. అంటే దేవుడు చనిపోతున్నావు, మరణమైపోతున్నావు అని చెప్పిన దేవుడు మళ్ళీ ఆయుష్ ఇచ్చాడు హిజ్కియాకు. కారణం ఏంటి తెలుసా? హిజ్కియా చేసిన గొప్ప ప్రార్థన, హిజ్కియా చేసిన అద్భుతమైన ప్రార్థన, హిజ్కియా చేసిన ప్రార్థన దేవునికి చిత్తాన్ని మార్చింది, దేవునికి నిర్ణయాన్ని మార్చింది, దేవుడికి ప్రణాళికను మార్చింది. వండర్ఫుల్ మెస్, వండర్ఫుల్ అండ్ వాట్ వండర్ఫుల్ ప్రేయర్ అండి అది. అంటే మనం కూడా ప్రార్థన చేస్తే దేవుని చిత్తం, దేవుని నిర్ణయం మారిపోవాలి, దేవునికి ప్రణాళిక అంటే దేవుని కూడా స్తంభించే విధంగా మనం ప్రార్థన ఉండాలి. కుమార్తె మనము ప్రార్థన చేస్తాం కదా, మన ప్రార్థన ఎప్పుడు ఆమె అనేస్తామో తెలియదు, ఎప్పుడు అయిపోతుందో తెలియదు, ఎలా చేస్తామో తెలియదు. కొన్ని ప్రార్థనలు రెగ్యులర్ ప్రేయర్ లాగా ఉంటాయండి. ప్రభా దీవించండి, ఆస్వాదించండి, కాపాడండి, ఆమె అనేస్తే అయిపోద్ది అంతే. మన ప్రార్థన దేవునికి వెళ్ళే వరకు కూడా ఆగదండి. కుమార్తె ఈరోజు వాక్యం ప్రేరా ఎందుకు చెప్తానంటే, నీ ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది, నీ బ్రతుకుని జీవితాన్ని మారుస్తుంది, నీ ప్రార్థన నిర్ణయాన్ని మారుస్తుంది. క్రైస్తవుడుగా నీ జీవితంలో అద్భుతాలు చూడాలంటే, క్రైస్తవుని జీవితంలో విజయాలు చూడాలంటే ఖచ్చితంగా ఒక దినాన దేవుడిని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలంటే ఈరోజు నీ ప్రార్థన ఏ విధంగా ఉంది? హల్లెలూయా. హౌ ఈజ్ యువర్ ప్రేయర్ టుడే మై ఫ్రెండ్? నీ ప్రార్థన దేవుని చిత్తాన్ని మార్చేది ఉందా? దేవుని నిర్ణయాన్ని మార్చేది ఉందా? లేకపోతే ఏదో ప్రార్థన చేస్తున్నాం, ఆదివారం చర్చికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి కాబట్టి తప్పదు, అంతేనా? ప్రాయిగా ప్రార్థన చేసుకోమని కాబట్టి మోకరించి ప్రార్థన చేద్దాం, ఏమైపోయింది? నీ భర్త మారాలన్నా, నీ భార్య మారాలన్నా, నీ బిడ్డలు మారాలన్నా, నీకు ఉద్యోగం కావాలన్నా, నీ సేవ విస్తరింప చేయాలన్నా, ఏమైనా సరే అది ప్రార్థన వల్లనే సాధ్యం. హల్లెలూయా. ఇట్స్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ ప్రేయర్. ఈరోజు దేవుడు కుమార్తె ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవాలంటే ఈ భక్తులని ప్రార్థన ఉండాలి. హిజ్కియా ప్రార్థన దేవుడు నిర్ణయాన్ని మార్చింది. ప్రాణం తీసుకున్న దేవుడు మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్యాడండి.
హిజ్కియా చేసిన ప్రార్థన గొప్ప ప్రార్థన. అటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలని దేవుడు అందుకని ఆశపడుతున్నాడు. చివరి ప్రార్థనకి వెళ్ళిపోతాను. ఈ ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన అండి. ఈ ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే సంఖ్యల్ని విడదీసే ప్రార్థన. పేతురు గారు జైల్లో ఉన్నారు. ఎక్కడ చూడగలండి? అపోస్తుల కార్యములు 12:5 చూడగలం. పేతురు జైల్లో ఉన్నాడు, సంఖ్యలతో కట్టబడి ఉన్నాడు. ఈరోజు రాజు సంఖ్యలతో కట్టబడి ఉన్నాడు. సంఘమంతా ఉంది అక్కడ. సంఘమంతా ఏం చేస్తుంది తెలుసండి? తన దాసుని కోసం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఏమని చెప్దామా? వాడి ప్రేయర్ అండి. అత్యాశక్తి అంటే మామూలు శక్తి కాదండి, ఇది ఫుల్ ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రభువు విని దానికి మొర ఆలకించి ఆ దాసుని విడిపించే వరకు ప్రార్థన ఆపలేదండి వాళ్ళు. అదండి గొప్ప ప్రార్థన అంటే. ఒక సంఘ ప్రార్థన సంఖ్యలు విడదీస్తుంది. ఒక సంఘ ప్రార్థన అద్భుతాలు జరిగిస్తుంది. ఒక సంఘ ప్రార్థన స్వస్థతలు ఇస్తుంది. కుమ్మంది కదా, మీ స్వస్థపడినట్లు సంఘం అంతా కలిసి ప్రార్థించేయండి. యాకోబు రాసిన 5 చూడగలం. కుమ్మడు నీకు శ్రమ వచ్చినప్పుడు సంఘ పెద్దలు పిలిపించి ప్రార్థన చేయించుకోవాలి. నువ్వు పోసి ప్రార్థన చేయించుకోవాలి. ఏలియా మనలాంటి స్వభావం గలవాడే కదా. ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా ఆగిపోయింది. కుమార్ వాడే ప్రేయర్ అండి. ఒక మనిషి వర్షం పడకుండా ఆగిపోవడం మాటలా? కుమార్ ఈరోజు వాక్యం ఒక సంఘ ప్రార్థన దేవుడు ఆలకించాడు. అత్యాశక్తితో సంఘం అంతా, ప్రభా మా దాసుని విడిపించండి, మా దాసుని ప్రభా బయటికి తీసుకురండి అయ్యా, ఆయన జైల్లో ఉన్నారు, నువ్వు చేయగలవు, అద్భుతం చేయగలవు, యు కెన్ డూ అని అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. దేవునికి మొరపెడుతున్నారు, అంగలారుస్తున్నారు దేవుని దగ్గర. నువ్వు చేయగలవు, అద్భుతం చేయగలవు, యు కెన్ డూ అని ప్రార్థన చేస్తుంటే కుమార్తె వాళ్ళందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు జైల్లో ఉన్న సంఖ్యలు విడిపోయి పేతురు చక్కగా నడుచుకుంటూ బయటకు వచ్చారు. దావతో తీసుకొచ్చింది, సంఘం దగ్గరికి వచ్చి నిలబెట్టింది కుమార్తె. వాడి వండర్ఫుల్ ప్రేయర్ అండి. అటువంటి ఆసక్తికరమైన ప్రార్థన దేవుడిని అనుగ్రహించును గాక. ఏదో చేస్తున్నావులే ప్రార్థన అనుకోకూడదు కుమార్తె. నువ్వు అనుకున్నది సాధించాలంటే, నువ్వు అనుకున్నది పొందుకోవాలంటే ఇటువంటి 4 ప్రార్థన కలిగి ఉన్నాయి. మొట్టమొదటి ప్రార్థన మోషే చేసిన ప్రార్థన, 2వ ప్రార్థన యెహోషువ చేసిన ప్రార్థన, 3వ ప్రార్థన హిజ్కియా చేసిన ప్రార్థన, 4వ ప్రార్థన సంఘము చేసే ప్రార్థన. హల్లెలూయా! ఇటువంటి ప్రార్థనలు నీ జీవితం కలిగి ఉంటే, ఇటువంటి గొప్ప ప్రార్థనలు నీ జీవితం కలిగి ఉంటే, ఈరోజు దేవుడి అద్భుతం చేయబోతున్నాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన దేవుడు నీ సమస్యను కూడా 2 పాయలుగా చేయబోతున్నాడు. దీన్ని కూడా హారిన నేల మీద నడిపించగల సముద్రుడు యేసయ్య కుమారుడు. గాడ్ కెన్ మేక్ యూ టు వాక్ ఆన్ ద కంప్లీట్ ఓపెన్ ప్లేస్. ఆయన జీవితంలో కార్యం అద్భుతం కానీ చేయబోతున్నాడు, ఆశ్చర్యాలు చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, దేవుడు నీ పరిస్థితిని, నీ స్థితిగతులు మార్చబోతున్నాడు. ఈరోజు వాక్యం వినిపినారా? ఈరోజు జీవితం అద్భుతం చేయాలనుకుంటున్నావా? అద్భుతం చూడాలనుకుంటున్నావు నీ జీవితంలో? అయితే ప్రార్థన చేసేసాయి, కన్నీరు విడిచి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితం అద్భుతం జరిగించును గాక. నీ జీవితంలో యేసయ్య ఆశ్చర్యంగా జరిగించును గాక. ఈరోజు విన్న వాక్యము నీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే, ఈ వాక్యము ఇది నా కొరకే నువ్వు అనుకుంటున్నట్టయితే, నాతో ప్రార్థనలు ఏకీపిస్తావా? నాతో ప్రార్థన చేస్తావా? ఈరోజు ప్రభా నిజమయ్యా, ఎన్నో సమస్యల్లో ఉన్నాను తండ్రి, ఎన్నో ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నాను ప్రభా, నాకు సహాయం చేయ ప్రభాని ప్రార్థన చేయి. ప్రభా నా జీవితంలో స్థితిగతులు మార్చు తండ్రి, నా పరిస్థితులు మార్చయ్యా. ప్రభా నువ్వు కార్యం చేయగల సమర్థుడు, అద్భుతం చేయగల సమర్థుడు అని ఈరోజు నాతో పాటు ప్రార్థనలు ఏకీపించు. నీ ప్రార్థన జీవితం నువ్వు నాతో పాటు నువ్వు ఉన్న ప్రదేశంలో మోకరించి నాతో పాటు ప్రార్థనలు ఏకీపించు. చివరి వరకు నాతో పాటు ప్రార్థనలు ఏకీపించు. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. నీ జీవితంలో సమాధానం ఎడగబోతున్నాడు, నీ కుటుంబంలో సమాధానం ఇవ్వబోతున్నాడు. శాంతి సమాధానం లేకుండా బాధపడుతున్నావా? ఈరోజు దేవుడు నీకు శాంతిని ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేద్దాం ఈరోజు నాతో పాటు ఏకీపించి ప్రార్థనలో. పరిశుద్ధులని దూతలతో భక్తులతో కొనియాడబడుచున్న యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు ప్రభా సంఘముతో తండ్రి
ప్రభా ఈ వాక్యం ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నావు అయ్యా. ఎవరైతే లైవ్ లో ప్రోగ్రామ్ చూస్తున్నారో వాళ్ళతో మాట్లాడుతున్నావు నీకు వందనాలు తండ్రి. ప్రభా నిజమే తండ్రి. ప్రభా ఈ ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ప్రార్థన ద్వారా మేమేం సాధించగలమయ్యా. ప్రార్థన ద్వారా అద్భుతాలు చూడగల ప్రభా. హన్నా ప్రార్థన చేయగా ప్రభా సమయం ప్రవక్తలు ఇచ్చావయ్యా. ప్రభా మోషే ప్రార్థన చేయగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసావు తండ్రి. యెహోషువ ప్రార్థన చేయగా సూర్యచంద్రులను ఆపగలిగా ప్రభా. ప్రభా ఇసుకే ప్రార్థన చేయగా ఆయుష్ని ఇచ్చావు ప్రభా. ప్రభా సంఘం ప్రార్థన చేయగా పేతురు సంఖ్యలతో విడిపించావు. ఎంత గొప్ప ప్రార్థన ప్రభా. అటువంటి ప్రార్థన జీవితంలో ప్రభా వాక్యం ప్రతి ఒక్కరు దయచేదు కాక ప్రభా. ఈ రోజు నుంచి ప్రభా సమయము పోనీయక దాన్ని సద్వినియోగపరుచుకుంటూ నీ కొరకు ప్రభా ప్రార్థించబెట్టి యూత్ దయచేయండి ఆయన. నువ్వు చేయగల సమ్మతువు తండ్రి. ఎంతమంది వాక్యం వినారో తండ్రి వారి జీవిత కార్యం జరిగించండి. ఆశయగల మేలు జరిగించాం ప్రభా. ఈ రోజు నేను ప్రార్థన చేస్తున్న కార్యం జరిగిస్తున్నావు. యూఆర్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ మై ఫ్రెండ్. ప్రభా ఈ రోజు దేవుని జీవితం చేయబోతున్నాడు. ప్రతి ఒక్కరు ప్రభా నిజమే ఈ రోజు నేను ప్రార్థన చేస్తాను కానీ తొడవండి ఆయన. ప్రభా ఈ విన్న వాక్యం ప్రతి జీవిత ఫలింప చేయండి. నామరసాం తెచ్చాం ప్రభా. విని విడిచిపెట్టకుండా ప్రతిరోజు ప్రతి గడియ మమ్మారు ధ్యానాలు ప్రార్థిస్తాం తెచ్చేయండి ప్రభా. ఈ వాక్యం ప్రతి ఒక్క ఫలింప చేయమని నీరు కట్టమని 30 అరవై ఫలింప చేయమని ఈ చిన్న ప్రార్థన అతి సుందరమైన యేసులో సమర్పించుకోండి. యేసు వచ్చినాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. శివ రక్తమే జయం. యేసు సంపూర్ణ కొలుగు గాక. అపవాదికిలకు నాశనాంతరం కొలుగు గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి ప్రేమ కుమారు కృప పరిశుద్ధమైన సహవాసం మనకు మన కుటుంబాలకు ముఖ్య వాక్యం ప్రతి ఒక్కరికి ఆయన శాంతి సంబంధం గురించి ఆయన రాకొచ్చి పర్యంతరము తన ప్రకాశమైన వెలుగు మన కుటుంబాల మీద మెండుగా ప్రకాశింపచేయునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.